అయ్యా నా తమ్ముడైన భీమసేనుడికి చాలా కోపం ఎక్కువ. నీవు కాస్త నోరు జాగ్రత్తగా పెట్టి మాట్లాడు. గృహము ఇలాంటి రాజభవనాన్ని పట్టుకొని పంపంటున్నావే నీవు. ఇది సాక్షాత్ మహావిష్ణువు ఉండే గృహముగా కనిపిస్తుంది. ఎట్లున్నది? నా భీమసేనుడి గదాయుడు చెప్తున్నావు నువ్వు. మరి నా తమ్ముడు ఆయుధాన్ని ఎత్తి చూద్దాం. నీ వల్ల అది కూడా ఉండాలి. కట్టలేవు. నా తమ్ముడు ఆయుధం ఎత్తు పైకి చూద్దాం. నీ వల్ల ఏరు లేవు. తమ్ముడా లేదు అన్నప్పుడు ఆయన కడుపు ఏం తింటాడా? ఇంత ఊరి మిస్తేస్తున్నాడు. సరే సరే అయినా నేను కొంచెం బాధపడి మాట్లాడుతాను. బాధపడుతుంది. మాకేం బాధ లేదు. నీ వచ్చిన కార్యాలతో మాకు అలవాటు అట్లాంటి. అయినా మీరు ఉంటున్నారు ఈ గృహము చాలా భయంకరమైనది స్వామి. అపాయకరమైనది స్వామి. అవునా? చూడు నాకంటే ముందు ఎవరు వచ్చారా? దుర్యోధన బాధకు చిక్కి అతను రమ్మని చెప్పి మిమ్మల్ని ఈ లక్షాగృహము కట్టించి ఆ లక్షాగృహంలో పెళ్ళుప్పు గండకము పెరంగుళ్ళు ఇవన్నీ అమర్చి జేగిరలు ఇవన్నీ అమర్చి నల్లమందుతో గోడయందు అమర్చి సన్నగా తెల్లని ఖర్చు మీకు మెచ్చినట్లుగా కట్టాడు స్వామి చెప్తున్నా. కానీ అది నిప్పు అంతకు మీరు పెట్టచ్చిన పనిలే. కృష్ణ చతుర్థి నాడు తానే అంటుకుని మేము నమ్మలేకపోతున్నాం. నమ్మలేరా? నమ్మలేము స్వామి. ఇది నల్లమందుతో నిర్మించున్నది అనుకున్నాను. నమ్మలేకుండా ఉన్నాం. అవునా? అయితే వదిలి చూపిస్తా. ఎట్లా చూపించావు? నమ్ముతావా? అన్నయ్య ఈ వార్త మీ తల్లిదండ్రులు విన్నారు. దుర్యోధుడు వాళ్ళ తండ్రి గారు చెప్తానంటే మీ తండ్రి వారి గుడ్డప్ప గుడ్డప్ప ఆయన చెప్తా ఉన్నాడంట. కాపాడాలని మీ తల్లిదండ్రి విధులు మహాశైలు వచ్చి నాకు చెప్పగా మిమ్మల్ని కాపాడి వచ్చాను. దానికి నువ్వేమన్నా చేశావు? అయితే అనుమానము. కానీ ఈ యొక్క పురంలో నుంచి ఈ గృహంలోకి బహిరంగ ప్రవేశమునకు బహిరంగ ప్రదేశంలోకి పోవుటకు జగద్వారు ఏర్పాటు చేసిన ఈ గృహం లోపలనే
లోపలే బిలదూరం నుంచావు. ఆ బిలదూరం ఎచ్చటున్నది. అయినా నా వెంకటి నువ్వు పంపించినావు అనుకో నేను చూపిస్తా. నీ వెంబడి నా తమ్ముడు భీమసేనుడు వస్తున్నాడు. అయినా నా తమ్ముడు కానీ ఆ బిలదూరంలో పెట్టాడు అనుకో. కాదు స్వామి, నాకు చిన్న అనుమానం. ఓ చోట మృదు వస్తుంది, కొంచెం అడంగా తొక్క బొక్క. ఈ చోట గుండు చిన్న బండ్లో అప్పుడు సన్నగా చిక్కుంటా. అప్పుడు ఆయన పట్టుకుపోతున్నా పడతాడు, భయంగా ఉంది. అతను పట్టాడంటే మేమంతా వచ్చినట్టే. ఒకవేళ పట్టుకున్న నా తమ్ముడు భీమసేనుడు వస్తున్నాడు, వెళ్ళి తిలకించడం.